20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ అయినా ఒక్క డోలో టాబ్లెట్తో తగ్గిపోతుందండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. సేమ్ ఇలాంటి వీడియోని నేను 3 నెలల క్రితం అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ట్రై చేసి 4 రోజులకే రిజల్ట్ వచ్చిందని చెప్పారు. సో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి, మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. మంగు మచ్చలు మొత్తం క్లియర్గా తుడిచేసినట్లు పోతాయండి. తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే మంగు మచ్చలతోటి బాధపడుతూ ఉంటారో. చాలామంది కెమికల్స్ ఉన్నటువంటివి క్రీమ్స్ లాంటివి యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. కెమికల్స్ యూజ్ చేయడం వల్ల పోదండి. సో న్యాచురల్గా హోమ్ రెమెడీ తోటి ఎలాంటి కెమికల్స్ లేకుండా సో 100% మనకు అన్నీ కూడా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే. సో ఇది వరకు చాలామందికి వర్క్ అయిందండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి మళ్ళీ నేను చూపిస్తున్నాను అనమాట. సో డోలో 650 తీసుకోండి, ఒకటైతే సరిపోతుందండి. సో ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. మంగ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఒక వారం సమయం పడుతుందండి. లైట్గా ఉన్నట్లయితే వితిన్ డేస్లోనే, అంటే 2-3 డేస్లోనే మంగు మొత్తం క్లియర్ అయిపోతుంది. సో ముందుగా ఒక డోలో టాబ్లెట్ వరకు తీసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్లో కానీ పెట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. హెయిర్ కేర్ గురించి, బ్యూటీ టిప్స్ అన్నీ కూడాను. ఇంకా ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుందండి, వాళ్ళకు కూడా ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది కదండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలండి. సో ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఏదైనా ఒక గాజు గిన్నె కానీ లేదంటే నార్మల్ స్టీల్ గిన్నెలో కానీ తీసుకోవాలండి. ఒక టాబ్లెట్ తీసుకోండి సరిపోతుంది. గిన్నెలో వాటర్ ఏమి లేకుండా చూసుకోండి. సో ఈ విధంగా పారాసెటమాల్ తీసుకోవచ్చా అని అడిగారండి ఇది వరకు నేను చూపించినటువంటి వీడియోలో. సో పారాసెటమాల్ అయినా డోలో అయినా ఒకటే కదండి. సో డోలో కూడా పారాసెటమాల్ కంపెనీనే కాబట్టి నో ప్రాబ్లం అండి. డోలో అయినా తీసుకోవచ్చు, పారాసెటమాల్ అయినా తీసుకోవచ్చు, ఒకటైతే సరిపోతుంది. సో ఇక ఇందులోనే ఒక జాజికాయ తీసుకోవాలండి. జాజికాయ వల్ల పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక్క జాజికాయ తీసుకోండి. సో ఈ విధంగా మనం బిర్యానీ మసాలాలోకి యూజ్ చేస్తాం కదండి, అదేనండి. ఇది తినడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి హాని ఉండదండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది జాజికాయ వల్ల పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది అని. కొంతమందికి తెలియకపోవచ్చు. మనము బిర్యానీ మసాలాలు తెచ్చుకుంటాం కదండి, ఆ షాప్లో దొరుకుతుందండి. చాలా తక్కువ కాస్టేనండి. సో 5 రూపీస్కి 2 అలా ఇస్తారు. ఒక 20 రూపీస్కి తెచ్చుకున్నామంటే మనకు మంగ అనేది క్లియర్ అయిపోయేంత వరకు యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసుకోండి. కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి, మరి మెత్తని పౌడర్ లాగా ఏం. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఎక్కువ హెయిర్ ఫాల్ తోటి బాధపడుతూ ఉంటారు. మన ఛానల్లో హెయిర్ గ్రోత్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు చాలా బాగా వర్క్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసుకొని ఒకటేసారి స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గరుకు రాయి పైన మనం గంధంలాగా నూరుకున్నా సరే పౌడర్ లాగా వస్తుందండి. సో ఎలాగైనా పౌడర్ లాగా చేసుకోవచ్చు. ఇక డోలో అప్పటికప్పుడు పౌడర్ చేసుకున్నా కూడా ఇవి జాజికాయ గంధం అనేది మనం ఒక్కసారిగా ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బీలో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది నిల్వ ఉంచుకునే కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇందులోనే పాలు యాడ్ చేసుకోవాలండి. సో కొద్దిగంత పాలు యాడ్ చేసుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతాయండి. సో ఇక ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తేనె అండి. తేనె వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా స్మూత్గా వస్తుందండి. పిగ్మెంటేషన్ పోవడానికి తేనె కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. పాలు ఉపయోగించడం వల్ల స్కిన్ అనేది తెల్లగా వస్తుంది. స్కిన్ని క్లీన్ చేస్తుందండి, అంటే లోపల నుంచి క్లీన్ చేస్తుంది అనమాట. సో 1 స్పూన్ వరకు తీసుకోండి. ఈ విధంగా 1 స్పూన్ వరకు తేనె తీసుకోండి. ఇక అంతేనండి, వేరే ఏమీ అవసరం లేదు. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము ఏమేమైతే యాడ్ చేసామో అవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తే అంత మంచిదండి.
సో మంచిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చక్కగా పాలకి పట్టాలన్నమాట. డోలో టాబ్లెట్, అదేవిధంగా మనము జాజికాయ పౌడర్, పాలు, తేనె ఇవన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా అంటే కలిపామని కాకుండా చాలా బాగా మిక్స్ చేసేయండి. సో ఈ విధంగా. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకేనా. సో మీరు జాజికాయ పొడి ఒకసారిగా తయారు చేసి పెట్టుకోవచ్చు, డోలో పౌడర్ని కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు ఇక కాసిన్ని పాలు, అదేవిధంగా తేనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. సో బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఓకేనా. 30 నిమిషాల సేపు అలాగే ఉంచుకోవాలి. 30 నిమిషాలు ఖచ్చితంగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఓకేనా. అంటే సోప్ పెట్టి ఫేస్ వాష్ చేయొద్దు. మీరు పగటిపూట అప్లై చేసుకున్నట్లయితే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న 3 అవర్స్ అనేది గ్యాప్ ఇవ్వాలి సోప్ అప్లై చేసుకునేకి. అందుకే రాత్రిపూట అప్లై చేసుకున్నారంటే ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకోవచ్చు సోప్ తోటి. సో ఇక కాస్త కాటన్ తీసుకోండి. ఈ విధంగా దూది ఉంటుంది కదండి, దూది తీసుకోండి. సో ఈ విధంగా డిప్ చేస్తూ మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేయండి. ఓన్లీ మంగున్న చోటే కాదండి, మొత్తం ఫేస్ అంతా అప్లై చేయండి, ఏం పర్లేదు. నోస్ పైన, చీక్స్ పైన, అప్పర్ లిప్, అదేవిధంగా మనకు నుదుటి పైన కూడా కొంతమందికి పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. మొత్తం ఫేస్ అంతా నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, సేమ్ యాజ్గా సర్క్యులర్ మోషన్లో కాటన్ని డిప్ చేసుకుంటూ మంచిగా అప్లై చేసేయండి. సో ఎక్కువ సమయం ఏం పట్టదండి. రాత్రి పడుకోబోయే ముందు మంచిగా ఈ విధంగా తయారు చేసుకొని ఒక కాటన్ తీసుకొని ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో అప్లై చేయడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది అనమాట. తద్వారా పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఒక్కసారిగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు పాలను, అదేవిధంగా తేనె ఈ రెండింటిని మిక్స్ చేసి మనము మంచిగా ఫేస్కి అప్లై చేసుకొని 30 మినిట్స్ అలాగే ఉంచేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఒకవేళ పగటిపూట అప్లై చేసుకున్నట్లయితే 3 అవర్స్ అయినా గ్యాప్ ఇవ్వండి సోప్తో మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇక ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేసేయండి. ఎక్కువ సమయం ఏం కాదండి, 2 నుంచి 3 నిమిషాల సేపు మసాజ్ చేసేయండి, సరిపోతుంది. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడుతుంది. సో ఇక నార్మల్ వాటర్తోటి నేను వాష్ చేశాక చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదండి, అప్లై చేసిన చోట స్కిన్ అనేది ఎంత తెల్లగా వచ్చిందో. సో డైలీ ఈ విధంగా అప్లై చేస్తున్నట్లయితే పిగ్మెంటేషన్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అయిపోతుంది. మంగులో కూడా 2 రకాలు ఉన్నాయండి, బ్లాక్ కలర్లో ఉంటుంది, తేనె కలర్లో ఉంటుంది. ఎలాంటి మంగు మచ్చలైనా ఈ ఒక్క రెమెడీతో ఖచ్చితంగా క్లియర్గా తుడిచేసినట్లుగా పోతాయండి. మంగుతోటి బాధపడుతున్న వారికి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.